హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా జాదవ్ 03. ఈ వీడియో టాపిక్ ఏంటి అని అంటే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసినట్టు నేను సింపుల్ గా మేకప్ ఎలా వేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చూసాక బేసిక్ సింపుల్ మేకప్ చేసుకోవడం ఇంత సింపులా అని మీరు అనుకుంటారు. అండ్ మేకప్ కోసం నేను ఏమేం ప్రోడక్ట్స్ వాడతాను, ఏ ప్రోడక్ట్ తర్వాత ఏ ప్రోడక్ట్ ని అప్లై చేస్తాను, అండ్ ఆల్సో నేను అప్లోడ్ చేసిన స్కిన్ కేర్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. క్వశ్చన్స్ లైక్ నేను పార్లర్ కి వెళ్తానా లేదా, ఫేషియల్ చేయించుకుంటానా, ఫేషియల్ రేజర్ ఏమైనా యూజ్ చేస్తానా, స్కిన్ కేర్ తర్వాత మేకప్ ఎలా చేసుకుంటాను, స్కిన్ బ్రైట్నింగ్ కోసం నేనేమైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానా, ఇలా మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి డీటెయిల్ గా క్లియర్ గా ఈ వీడియోలో నేను రెడీ అవుతూ స్టెప్ బై స్టెప్ చూపిస్తూ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కూర్చున్నాను. స్కిన్ కేర్ గానీ ఏ ప్రోడక్ట్ గానీ యూజ్ చేయలేదు ఫేస్ కి, ఎందుకంటే మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ నేను ఎలా రెడీ అవుతాను అన్నది చూపిద్దామని. అండ్ జస్ట్ హెయిర్ కోమ్ చేసి హెయిర్ క్లిప్ ఒకటి పెట్టుకున్నాను అంతే. ఫేస్ కి అయితే ఏం యూజ్ చేయలేదు. నా ఫేస్ వితౌట్ మేకప్ ఆర్ స్కిన్ కేర్ ఏవి లేకుండా ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందన్నమాట. చూసి భయపడకండి. అండ్ ఆల్సో ఒకటైతే ఫస్ట్ చెప్తున్నాను, నేను ఏ ప్రోడక్ట్ కి ప్రమోషన్ అయితే ఏం చేయట్లేదు. ఈ వీడియోలో ప్రమోషన్ చేసేంత పెద్ద ఛానల్ కూడా మనది కాదు. నేను డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ నాకు పర్సనల్ గా నచ్చినవి మాత్రమే చూపిస్తున్నాను. అది కూడా మీరు అడుగుతారు కదా, మీరు ఏ మాయిశ్చరైజర్ వాడతారు, ఏ సన్ స్క్రీన్ వాడతారు, ఏ ప్రోడక్ట్స్ వాడతారు చెప్పండి అని చెప్పేసి. అందుకని నేను వాడే ప్రోడక్ట్స్ ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక నేనైతే పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఇది ఫేస్ మీద నీట్ గా అప్లై చేశాక ఒక 5 మినిట్స్ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మీరేంటి వెంటనే సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నారు కదా, మరి మాకెందుకు ఇలా చెప్తున్నారని అంటారేమో. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను వెయిటింగ్ టైం పెట్టలేదు. సో మీరైతే మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత సన్ స్క్రీన్ ని అప్లై చేయండి. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటా కాబట్టి బయటికి సన్ లైట్ కి ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ సన్ స్క్రీన్ ని అప్లై చేసుకుంటున్నాను. ఇఫ్ మీరు సన్ లైట్ కి ఎక్కువ వెళ్ళాలి అని అనుకుంటే సన్ స్క్రీన్ ని క్యారీ చేస్తూ ఒక 1 hour or 2 hours కి ఒకసారి అప్లై చేసుకుంటే బెటర్. సన్ స్క్రీన్ అప్లై చేశాక కూడా ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత మీరు వేరే ప్రోడక్ట్స్ లైక్ మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ని వాడొచ్చు. నేనైతే రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఫేస్ కి అప్లై చేశాక నెక్స్ట్ లిప్ కేర్ కోసం లిప్ బామ్ అయితే వాడతాను. అండ్ నా సజెషన్ ఏంటి అని అంటే, మీరు ఇలా మేకప్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా స్కిన్ కేర్ చేసుకుని ఆ తర్వాత మేకప్ చేసుకోండి. ఎందుకంటే మేకప్ ప్రోడక్ట్స్ డైరెక్ట్ గా స్కిన్ కి అప్లై చేస్తే నెక్స్ట్ డే మనకి చిన్న చిన్న కురుపులు, మొటిమలు అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫేస్ కి గానీ లిప్ కి గానీ ఫస్ట్ స్కిన్ కేర్ చేసి ఆ తర్వాత మేకప్ చేసుకోండి. అండ్ లిప్స్ కి కూడా లిప్ బామ్ ఎందుకు మ్యాండేటరీ అంటున్నా అంటే, మీరు డైరెక్ట్ గా లిప్స్టిక్ అప్లై చేస్తే నెక్స్ట్ డే మీ లిప్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. సో అందుకే లిప్ బామ్ యూజ్ చేశాక ఆ తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకోండి. సో నేను చెప్తున్నా అని కాదు, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు డిఫరెన్స్ కన్ఫర్మ్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్కిన్ కేర్ అయ్యాక నేను బేబీ క్రీమ్ వాడతాను. ఇది ఎందుకనంటే బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉంటే దాన్ని కవర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ప్రోడక్ట్ అయితే నేను ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి వాడుతున్నాను. ఇది ట్రై చేశాక వేరే ప్రోడక్ట్స్ ఏది కూడా ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ఇదే నచ్చేసింది. ఇది ఎందుకంటే నాకు అంత హెవీగా రెడీ అవ్వడం ఇష్టం ఉండదు, సింపుల్ గా ఉంటేనే నచ్చుతుంది. సో ఈ ప్రోడక్ట్ ఆ సింపుల్ లుక్ నే ఇస్తుంది. సో అందుకే ఇంకా ఇదే అలవాటు అయిపోయింది. నెక్స్ట్ బీబీ క్రీమ్ అప్లై చేశాక నేను కాంపాక్ట్ వాడుతున్నాను. నెక్స్ట్ ఐబ్రోస్ కొంచెం థిక్ గా కనిపించడానికి, ఐబ్రోస్ షేప్ ని ఎన్హాన్స్ చేయడానికి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. మోస్ట్లీ లిప్స్టిక్ ని నేను అవాయిడ్ చేస్తాను, ఎక్కువ వాడను. లిప్ బామ్ ఒకటి ప్రిఫర్ చేస్తాను, బట్ సమ్ టైమ్స్ ఇలా ఒకేషనల్లీ వాడతాను. అండ్ నెక్స్ట్ కాజల్, మస్కారా కూడా వాడతాను, బట్ ఇప్పుడేం యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ బొట్టు పెట్టుకుంటేనే కదా ఒక కంప్లీట్ లుక్ వచ్చేసేది. సో ఇలానే నేను ఏమైనా ఫంక్షన్స్ కి కానీ ఏమైనా ఒకేషన్స్, ఫెస్టివల్స్ ఉంటే ఇలానే నేను సింపుల్ మేకప్ లుక్ లో రెడీ అవుతాను. అండ్ ఇంకా మీరు స్కిన్ కేర్ వీడియోలో కూడా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తా అన్నా కదా. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, నేను పార్లర్ కి వెళ్తానా, ఫేషియల్ ఏమైనా చేపిస్తానా అని అడిగారు. మీరు అందరు నమ్ముతారో లేదో, బట్ ఇదే నిజం. నేనైతే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పార్లర్ కి వెళ్ళలేదు. ఈవెన్ ఐబ్రోస్ కోసం, హెయిర్ కట్ కోసం, ఫేషియల్ కోసం, దేనికోసం ఇంతవరకు వెళ్ళలేదు. సో నా ఆన్సర్ అయితే నోనే. నెక్స్ట్ క్వశ్చన్, స్కిన్ బ్రైట్నింగ్ కోసం నేను ఏమైనా ప్రోడక్ట్స్ వాడతానా లేదా అని అడిగారు. లేదు, నేను స్కిన్ బ్రైట్నింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే ఇంతవరకు ఏది వాడలేదు. జస్ట్ మైసూర్ శాండిల్ సోప్, బాడీ లోషన్ ఇదే వాడతాను. అండ్ స్కిన్ కేర్. సో మీరు మన స్కిన్ కేర్ వీడియోలో చూస్తే అందులో ఏవైతే
చూపించానో ఇంకా అవే ప్రోడక్ట్స్ వాడతాను. అండ్ ఆల్సో ఐ డోంట్ నో వై, బట్ నాకైతే స్కిన్ బ్రైట్నింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మీద అంత గుడ్ ఒపీనియన్ అయితే లేదు. ఎందుకనంటే బాడీ ట్యాన్, స్కిన్ ట్యాన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సన్ స్క్రీన్ వాడడం లేదా వేరే ఏమైనా వాడడం వల్ల క్లియర్ అవుతుందేమో, కానీ ఈ బ్రైట్నింగ్ రిలేటెడ్ అంత మిత్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే మన న్యాచురల్ కలర్ ని అయితే ఏ ప్రోడక్ట్ వాడినా చేంజ్ చేయలేవు అని నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తాను. సో మేకప్ రిలేటెడ్ ఆర్ స్కిన్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీకు కూడా కావాలి అని అనుకుంటే నేను వాడిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా ట్యాగ్ చేస్తాను. మీకు సూటబుల్ అని అనిపిస్తే ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది కమెంట్స్ లో అడిగింది అయితే ఫుల్ మేకప్ ఎలా చేసుకోవాలి అని ఒక డీటెయిల్ వీడియో చేయమన్నారు. సో హియర్ ఇట్ ఈస్. ఇంకా ఈ వీడియోతో ఎలా సింపుల్ గా మేకప్ చేసుకోవచ్చు అని మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అని అనుకుంటున్నా. అండ్ మీకు నా మేకప్ లుక్ కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. నాకు తెలిస్తే ఆన్సర్ చేస్తా, ఆర్ మీకోసం తెలుసుకొని మరి ఆన్సర్ చేస్తా. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్, బాయ్ బాయ్.